అనేక సార్లు మీరు ముఖ్యమంత్రితో కావచ్చు, మంత్రులతో కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. కానీ మీకు వచ్చిన స్పందనను బట్టి అంటే ఇచ్చిన మేరకు హామీలు నెరవేర్చే ఆలోచన ఉద్దేశము లేదు అని మీరు ఒక కన్క్లూజన్కి వచ్చిండ్రా? ఇవాళ మాకు అనుమానాలు వచ్చినాయి. 14 మాసాలైన ఒకటేంటంటే ప్రభుత్వం ఎప్పుడు కానీ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని చాలాసార్లు కలిసినాం. వారు వచ్చినప్పుడు ఆనవాయితీగా బస్సు భవన్కి వస్తే అన్ని సంఘాలను పిలిచి మేనేజ్మెంట్ తోటి మాట్లాడాలి, తర్వాత రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, వెల్ఫేర్ ఎట్లా ఉంది చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ తర్వాత అన్ని సంఘాలను పిలిచి కూర్చోబెట్టుకొని మా సాధక పాదాలంటూ వినాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ యాజమాన్యము తప్పుదోవ పట్టించింది గవర్నమెంట్ని. ఇవాళ వీసీఎన్ డెప్యూటీ గారు ఏం చెప్పిండ్రో తెలియదు, మాకు అనుమానం ఉంది. కానీ చెప్పడం వలన ప్రభుత్వం కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లే, బస్ భవన్కి పిలవట్లేదు, ఇంటికి పోతే మాట్లాడట్లేదు. అందరు మినిస్టర్లని, ముఖ్యమంత్రిని అందరికి కూడా అర్జీలు ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయినాం, అందరూ తలుపులు తెరిచే ఉంటాయి, నా ఇంటికి రమ్మని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మంచిదే, వెళ్ళినాం. 2-3 సార్లు పోతే కూర్చోబెట్టినారు మధ్యాహ్నం దాకా. తర్వాత పిఏ వచ్చి సార్ బిజీలో ఉన్నాడు, అప్లికేషన్లు ఇవ్వమంటే ఇచ్చి వచ్చినాం. అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినాం, అందరిని సీతక్కని కలిసినాం. అందరినీ కూడా కలిసి మా వంతు కర్తవ్యం చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఆర్టీసీ గతంలో ఎవరు తక్కువ ఉంది, మా వల్లనే లాభాలు వస్తున్నాయని వాళ్ళు రోజు చెప్తా ఉన్నారు. మరి చెప్తే లాభాలు వస్తే ఇవాళ రియంబర్స్మెంట్, స్టూడెంట్ బస్ పాస్ల రియంబర్స్మెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. మరి రోజు రావాల్సిన బస్సులకి 350 కోట్లు ఇస్తాను ఆ ప్రభుత్వం ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా 400 కోట్లు దాటింది నెలకి. ఎందుకంటే ఓవర్ పెరగడం వలన ఈ లాభాలు అంటా ఉన్నారు. పేపర్ మీద లాభం కనిపిస్తుంది కానీ ఆర్టీసీకి రావాలి.